వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగడుగున అడ్డం పడిన తెలంగాణ ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు ఎస్టర్డే ఏంటి నాకు అర్థం కాలేదు వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుగుదేశం పార్టీ సమాచారాన్ని దొంగిలించడానికి మీరు రైడ్ చేసి దాని జస్టిఫికేషన్ చెప్పుకుంటారా మీరు ఎంత దుర్మార్గం ఇది మీరు చేసింది ఏంటి 160 మంది పని చేస్తా ఉంటే డిస్మాండిల్ చేస్తారా భయభ్రాంతులు చేస్తారా మీరు గవర్నమెంట్ అంటే ప్రజలకి వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూ పనిచేయాల్సిన అవసరం ఉంది అటు కేంద్రం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం టెర్రరైజ్ చేస్తున్నారు నిన్న మీరు చూశారు రామ్ ఇందు ఆయన మొత్తం డీటెయిల్స్ అన్ని రాఫెల్ అంతా పబ్లిసైజ్ చేస్తే ఇప్పుడు అతనికి సీక్రసీ యాక్ట్ కింద కేసు పెడతామని బెదిరిస్తారా మీరు గవర్నమెంట్లో ఫైల్ దొంగిలించారు దొంగతనం పోయిందని మీరు చెప్తారా అంటే ఎక్కడే పోతున్నారు మీరు ఇది రైట్ మీరు ఇన్ఫర్మేషన్ పోతే అక్కడేం చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ దొంగిలించారని కేసు పెడతారు ఇన్ఫర్మేషన్ పోకపోయినా ఇన్ఫర్మేషన్ సంబంధం లేకపోయినా ప్రభుత్వ ఆస్తి మేము 15-20 సంవత్సరాల నుంచి పెట్టాం 20 సంవత్సరాల నుంచి మేము కంప్యూటరైజ్ చేస్తే 65 లక్షల మంది కార్యకర్తలు కంప్యూటర్లో ఉంటే మీరు ఎవ్వరు చేయాలి దేశంలో మేము చేసాం ప్రతి ఒక్క డేటా మా దగ్గర ఉంది ఇన్సూరెన్స్ క్రియేట్ చేసాం నోబడీ హాస్ క్రియేటెడ్ ఇన్సూరెన్స్ 2 lakhs వీ హ్యావ్ క్రియేటెడ్ బై వే ఆఫ్ మెంబర్షిప్ ఫర్ ది లాస్ట్ 3 years ఈ ఇయర్ కూడా మాకు 65 crores వచ్చింది ఇది ఆల్ పర్ఫెక్ట్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసాం ట్యాబ్ తీసుకెళ్ళాం రిసిప్ట్ కూడా ఇవ్వలేదు ఆ ట్యాబ్లోనే మెంబర్షిప్ చేసాం రెన్యువల్ చేసాం పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేస్తున్నాం డైరెక్ట్గా మాట్లాడుతున్నాం మా ఇన్ఫర్మేషన్ కొట్టేసి దొంగతనం చేసి తిరిగి మా ప్రభుత్వం పైనే మీరు కేసు పెడతారా ఎంత అఘాయిత్యం అండి ఇది ఎక్కడికి పోతున్నారు మీరు